Good morning, students. Today I am going to teach you Unit 1 Painted House, Friendly Chicken and Me. Pre-reading. Observe the picture, discuss and answer the questions. ఈ పిక్చర్లో చూడండి, చూడంగానే ఏం తెలుస్తుంది మనకు? ఇదొక విలేజ్లో పెట్ యానిమల్స్ ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు, హట్స్ ఉన్నాయి, అక్కడ ఒక వెల్ అంటే బావి ఉంది. యానిమల్స్ చూడండి, కౌ, బఫెలో, ఆక్స్, పిగ్, ర్యాబిట్, గోట్, హెన్, క్యాట్, డాగ్ ఇలాంటి పెట్ యానిమల్స్ ఉన్నాయి. అక్కడున్న బాయ్స్ అండ్ గర్ల్స్ ఆ పెట్స్తో టైం స్పెండ్ చేస్తున్నారు, ఆ పెట్స్తో ఆడుకుంటున్నారు, పెట్స్ని ఫీడ్ చేస్తున్నారు కదా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ ఆర్ ద చిల్డ్రన్? ద చిల్డ్రన్ ఆర్ అట్ దేర్ హౌసెస్ ఇన్ ద విలేజ్. సెకండ్ క్వశ్చన్, ఈజ్ ఇట్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్? వై? ఎస్, ఇట్ ఈస్ ఎ విలేజ్. Why? Because there are trees, plants, animals, huts. So there are not any huge buildings. There are small huts. So we can say that it is a village. Next, third question. What are the boys looking at? The boys are looking at their pet animals and birds. Fourth question. Are the children friendly with the animals? Discuss. Yes, the children are friendly with the animals. Fifth question. What are the children doing? The children are feeding the animals, playing with them, spending time with them అని చెప్పొచ్చు. Now, let us read about an 8-year-old girl who lives in a painted village in South Africa with her mother, aunts, mischievous younger brother and best friend a chicken. సో మనం ఇప్పుడు ఒక 8-year-old గర్ల్, 8 years పాప, ఆ పాప ఎక్కడుందంట? ఒక పెయింటెడ్ విలేజ్, సౌత్ ఆఫ్రికాలోని ఒక పెయింటెడ్ విలేజ్లో ఆ పాప ఉంటుంది. ఎవరెవరితో? తన మదర్తో, ఆంట్స్తో, తన మిస్చీవియస్ యంగర్ బ్రదర్. మిస్చీవియస్ అంటే అల్లరి, బాగా అల్లరి చేసే తన చిన్న తమ్ముడితో, ఇంకా బెస్ట్ ఫ్రెండ్, ఆ పాప బెస్ట్ ఫ్రెండ్ ఒక చికెన్ అంటే కోడి. వీటన్నిటితో కలిసి ఆ పాప సౌత్ ఆఫ్రికాలోని ఒక విలేజ్లో, పెయింటెడ్ విలేజ్, బ్యూటిఫుల్ పెయింటెడ్ విలేజ్. సో ఆ విలేజ్ అంతా కూడా మంచిగా పెయింటింగ్స్ వేసి ఉంటారన్నమాట. ఆ విలేజ్లో ఈ 8 years పాప మదర్, ఆంట్స్ అండ్ అల్లరి తమ్ముడితో కలిసి ఉంటుంది. ఆ పాప బెస్ట్ ఫ్రెండ్ ఎవరంట? చికెన్ అంటే కోడి. ఒక కోడి ఆ పాప యొక్క బెస్ట్ ఫ్రెండ్. సో పెయింటెడ్ హౌస్, ఫ్రెండ్లీ చికెన్ అండ్ మీ. రీడింగ్ కాంప్రహెన్షన్. హలో స్ట్రేంజర్ ఫ్రెండ్, ఐ ఆమ్ థాండీ, an Ndebele girl in South Africa. I am 8 years old and my best friend is a chicken. సో పాప ఒక స్ట్రేంజర్ ఫ్రెండ్. ఇప్పుడు మీరందరూ కూడా పాపకి స్ట్రేంజర్ ఫ్రెండ్స్. మీతో ఆ పాప ఏం చెప్తోంది? ఐ యామ్ థాండీ. పాప పేరేంటి? థాండీ. అండ్ ఎండబీలీ గర్ల్, ఆమె ఎండబీలీ అనే తెగకు చెందిన గర్ల్. అంటే సౌత్ ఆఫ్రికాలో ఎండబీలీ అనేది ఒక తెగ అన్నమాట, ఆ తెగకు చెందిన అమ్మాయి. ఐ ఆమ్ 8 years old. ఆ పాప వయసు ఎంత? ముందే చెప్పుకున్నాం, 8 years old. మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఎ చికెన్. ఆ పాప యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరంట? చికెన్. యూ మే లాఫ్ అట్ దట్, బట్ వెన్ ఐ టెల్ మై ఫ్రెండ్ సీక్రెట్స్ షీ కెన్ టాక్ ఆల్ షీ వాంట్, బట్ నో వన్ కెన్ అండర్స్టాండ్ హర్ ఎక్సెప్ట్ అనదర్ చికెన్, అఫ్ కోర్స్. సో తను ఏమంటోంది? యూ మే లాఫ్ అట్ దట్. ఒక చికెన్ నా బెస్ట్ ఫ్రెండ్, ఒక కోడి నా బెస్ట్ ఫ్రెండ్ అంటే దాన్ని విని మీరు నవ్వచ్చు, మీకు నవ్వు రావచ్చు. కానీ నేను నా ఫ్రెండ్తో అన్ని సీక్రెట్స్ నా ఫ్రెండ్కి చెప్తాను. తను కూడా చికెన్, కోడి నా బెస్ట్ ఫ్రెండ్ చికెన్ కూడా నాతో మాట్లాడుతుంది.
కానీ తను మాట్లాడే మాటలు ఎవ్వరికీ అర్థం కావు, ఇంకో చికెన్కి తప్ప. అంటే ఇంకో కోడికి తప్ప. ఒక కోడి మాట్లాడే మాటలు ఇంకో కోడికి తప్ప ఇంకెవరికి అర్థం కావు కదా. అఫ్ కోర్స్ చూడండి, కోడి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఒక చికెన్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, కొక్కొక్కరకో అనే కదా. సో మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు, కానీ ఇంకొక కోడికి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది. అది మై చికెన్ లిజన్స్ టు మై స్టోరీస్, షీ హ్యాస్ అదర్ యూజెస్ టు. సో ఆ చికెన్ ఏం చేస్తుందంట, ఈ తాండి అనే ఈ 8 years old పాప చెప్పే స్టోరీస్ అన్నీ కూడా తన బెస్ట్ ఫ్రెండ్ చికెన్ వింటుందంట. షీ హ్యాస్ అదర్ యూజెస్ టు, ఇంకా కొన్ని యూజెస్ ఉన్నాయంట, అవేంటో చూద్దాం. ఇఫ్ యూ ప్లే విత్ హర్ అండ్ టేక్ హర్ మైండ్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్, యూ కెన్ క్విక్లీ, వెరీ క్విక్లీ స్నాచ్ ఎ ఫెదర్ ఆర్ టూ వెన్ షీ ఈస్ డిస్ట్రాక్టెడ్. సో ఆ చికెన్తో మనం ఆడుకునేటప్పుడు ఆ చికెన్ పరధ్యానంగా ఉన్నప్పుడు, ఆ కోడి పరధ్యానంగా ఉన్నప్పుడు దాని ఈకలు ఉంటాయి కదా, కోడి ఈకలు, వాటిని ఒకటో రెండో ఉన్నట్టుండి అలా పీకేసినప్పటికీ కూడా అది అంతగా పట్టించుకోదు. ఎందుకంటే అది టేక్ హర్ మైండ్స్ ఆఫ్ మీన్స్ పరధ్యానంగా ఉండడం. అండ్ ద ఫెదర్స్ విల్ కమ్ ఇన్ హ్యాండీ లేటర్ ఆఫ్ కోర్స్. సో ఆ ఈకలు పీకినప్పుడు అవి మన చేతికి వచ్చేసినా కూడా అది ఏం పట్టించుకోదంట, ఎందుకంటే అది పరధ్యానంగా ఉంది కాబట్టి. ఐ హ్యావ్ 2 hopes, నాకు హోప్ అంటే ఆశ, నాకు 2 ఆశలున్నాయి అంటుంది. వన్ ఈజ్ మై నేమ్ థాండీ విచ్ మీన్స్ హోప్ ఇన్ మై లాంగ్వేజ్. సో నా పేరు థాండీ, నా పేరుకు మీనింగ్ ఏంటంటే హోప్, ఆశ. All children are a hope for their families and many Endabili girls are named Hope. సో ప్రతి ఫ్యామిలీలో కూడా వాళ్ళ పిల్లలపైన వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారు. ఎండబిలి గర్ల్స్లో చాలామందికి కూడా హోప్, ఆశ అని మీనింగ్ వచ్చేలాగా నేమ్ పెడతారంట. ఇఫ్ యూ లైక్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ హోప్ టూ ఇన్ సీక్రెట్ ఆఫ్ కోర్స్. కావాలంటే మీరు కూడా మీ పేరుని హోప్ అని పెట్టుకోవచ్చు, ఆశ అని అర్థం వచ్చేలాగా హోప్ అని మీరు కూడా మీ పేరుని పెట్టుకోవచ్చు, కానీ సీక్రెట్గా, అఫ్ కోర్స్. సో అఫ్ కోర్స్ అనే పదము మనం ఎక్కువగా ఎక్కడ వాడతామంటే ఏదైనా నొక్కి చెప్పాలన్నప్పుడు, స్ట్రాంగ్గా చెప్పాలన్నప్పుడు అఫ్ కోర్స్ అనే పదం వాడతాం. ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ఎ బాయ్, అఫ్ కోర్స్. సో ఎస్పెషల్లీ మీరు అబ్బాయి అయితే మీ పేరుని హోప్ అని పెట్టుకోవచ్చు, అఫ్ కోర్స్. ద అదర్ హోప్ ఐ హ్యావ్ ఈస్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ బుక్ ఐ కెన్ సే గుడ్ బై ఫ్రెండ్, నాట్ గుడ్ బై స్ట్రేంజర్ ఫ్రెండ్. సో ఇక్కడ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసింది థాండీ, హెల్లో స్ట్రేంజర్ ఫ్రెండ్ అని స్టార్ట్ చేసింది కదా. సో లాస్ట్లో మొత్తం తన స్టోరీ అంతా అయిన తర్వాత, తన స్టోరీ మొత్తం చెప్పేసిన తర్వాత గుడ్ బై ఫ్రెండ్ అని చెప్పాలనుకుంటున్నాను, గుడ్ బై స్ట్రేంజర్ ఫ్రెండ్ అని కాకుండా. అంటే ఈ స్టోరీ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు మీరు నాకు స్ట్రేంజర్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అయిపోవాలి అంటుంది. అది హోప్ అన్నమాట, అది కూడా ఒక హోప్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్స్ ఇన్ ఎ నేమ్? ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ యువర్ నేమ్. డస్ ఇట్ హ్యావ్ ఎ స్పెషల్ మీనింగ్? షేర్ ఇట్ విత్ యువర్ క్లాస్మేట్స్. చూడండి, మీకందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరుకి ఒక మీనింగ్ ఉంటుంది. ఎవ్రీ నేమ్ హ్యాజ్ ఎ మీనింగ్. సో మీ పేరుకి మీనింగ్ ఏంటి? మీ నేమ్ ఎంత స్పెషల్ మీ క్లాస్మేట్స్తో షేర్ చేయండి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా మీ నేమ్స్కి మీనింగ్స్ తెలుసుకోవాలి. ప్రతి నేమ్కి కూడా ఒక మంచి మీనింగ్ ఉంటుంది. సో ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్. ఓకే, నెక్స్ట్. I don't know why, but Endabili people do not call anything beautiful. Even the best thing is described good. సో థాండీ ఏం చెప్తోంది మనకు? నాకు తెలీదు, ఎండబిలి పీపుల్ ఎందుకో కానీ దేన్ని తొందరగా బ్యూటిఫుల్ అని యాక్సెప్ట్ చేయరు.
దేన్ని కూడా బ్యూటిఫుల్ అని చెప్పరు. ఈవెన్ ద బెస్ట్ థింగ్ ఈజ్ డిస్క్రైబ్డ్ గుడ్. చాలా చాలా మంచి విషయం, చాలా బెస్ట్ థింగ్ కూడా వాళ్ళు గుడ్ అనే అంటారంట, బ్యూటిఫుల్ అని అనరంట. ఆల్ ఎండబిలీ ఉమెన్ పెయింట్ దేర్ హౌసెస్ అండ్ ఐ వాంట్ యూ టు నో, స్ట్రేంజర్ ఫ్రెండ్, నో వన్స్ హౌస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మై మదర్స్. సో ఈ ఎండబిలి తెగకు చెందిన విమెన్ అందరూ కూడా, స్త్రీలందరూ కూడా వాళ్ళ ఇళ్ళని చక్కగా పెయింట్ వేసుకుంటారంట. కానీ మా అమ్మ వేసిన పెయింటింగ్ కంటే కూడా నాకు ఇంకేది మంచిగా అనిపించడం లేదు అంటుంది. అంటే అందరికంటే కూడా మా మదర్ చాలా మంచిగా వేస్తారు పెయింటింగ్, చాలా బాగుంటుంది తను వేసే పెయింటింగ్ అని చెప్తోంది థాండీ. షీ హ్యాస్ స్టార్టెడ్ టు టీచ్ మీ టు పెయింట్ గుడ్ డిజైన్స్. సో థాండీ వాళ్ళమ్మ థాండీకి మంచి మంచి డిజైన్స్ ఎలా పెయింట్ చేయాలో నేర్పించిందంట. నెక్స్ట్, వెన్ ఐ ఆమ్ టాలర్ ఐ షల్ హ్యావ్ ఎ హౌస్ సో గుడ్ పీపుల్ విల్ స్టాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై వాల్స్ అండ్ స్మైల్ అండ్ ఈవెన్ లాఫ్ అవుట్ లౌడ్. నేను పెద్దగా అయిన తర్వాత, చాలా పొడవుగా అయిన తర్వాత నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి. ఆ ఇంటిని దారిలో పోయే ప్రజలందరూ నా ఇంటి ముందు ఆగి నా ఇంటి వాల్స్ని చూడాలి. వాటిని చూసి వాళ్ళు చిరునవ్వులు చిందించాలి. అబ్బా ఇంత బాగుంది ఇల్లు అనేలాగా నా ఇల్లు ఉండాలి. నేను పెద్దగా అయిన తర్వాత నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి. సో దారిలో వెళ్ళే ప్రజలందరూ కూడా నా ఇంటిని చూసి వాళ్ళు చిరునవ్వులు చిందించాలి. అబ్బా ఎంత బాగుంది అనుకోవాలి అంటోంది థాండీ. యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఐస్ టు పెయింట్ వెల్ అండ్ యువర్ హ్యాండ్ మస్ట్ నాట్ షేక్ లైక్ ఎ లీఫ్ ఆన్ ఎ ట్రీ. ఫర్ యూ మస్ట్ ఫిల్ ఎ చికెన్స్ ఫెదర్ అండ్ విత్ పెయింట్ అండ్ డ్రా ఎ లైన్ యాజ్ స్ట్రైట్ యాజ్ ఎ స్పియర్. సో మీరు మంచిగా పెయింట్ వేయాలనుకుంటే ఐస్ ఎలా ఉండాలంట, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మంచి కంటి చూపు బాగుండాలి మంచి పెయింటింగ్ వేయాలంటే. ఇంకా పెయింటింగ్ వేసేటప్పుడు ఆకు ఎలా అయితే వణుకుతుందో అలా మీ చెయ్యి వణకకూడదంట. ఇంకా చికెన్స్ ఫెదర్, కోడి ఈకని పెయింట్లో ముంచి దాంతో మంచి మంచి పెయింటింగ్స్ వేయాలి అని చెప్తోంది. కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ పిక్చర్స్ దట్ కెన్ బి డ్రాన్ విత్ ఎ ఫెదర్. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ పిక్చర్స్ దట్ కెన్ బి డ్రాన్ విత్ ఎ ఫెదర్. సో ఫెదర్ అంటే ఈక, ఈకని పెయింట్లో ముంచి దాంతో పిక్చర్స్ గీయడం మీకు తెలుసా? హౌ ఆర్ కలర్స్ యూజ్డ్ టు డెకరేట్ ద హౌసెస్ ఇన్ విలేజెస్ డ్యూరింగ్ ఫెస్టివల్స్. సో ఫెస్టివల్స్ టైంలో, పండగల సమయంలో విలేజెస్లో ఎటువంటి డెకరేషన్స్ చేస్తారు? డెకరేషన్ చేయడానికి ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తారో మీకు తెలుసా అని అడుగుతున్నారు. యూ మస్ట్ హ్యావ్ ద ప్యాటర్న్ ఇన్సైడ్ యువర్ హెడ్ ఈవెన్ బిఫోర్ యూ డిప్ ద ఫెదర్ ఇన్ టు ద పెయింట్. సో ఫెదర్ని పెయింట్లో ముంచి పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు మీరు ఏ ప్యాటర్న్ అయితే వేయాలనుకుంటున్నారో అది మీకు ఆల్రెడీ మీ మైండ్లో ఉండాలి, ఒక ఐడియా ఉండాలి ఈ పెయింట్ వేయాలి అని. యువర్ హ్యాండ్ మస్ట్ బి స్టడీ టు మేక్ ద ప్యాటర్న్స్ షార్ప్. సో హ్యాండ్స్ ఎలా ఉండాలంట? స్టడీగా ఉండాలంట. ఎందుకు? టు మేక్ ద ప్యాటర్న్స్ షార్ప్, చాలా షార్ప్గా ప్యాటర్న్స్ మంచిగా గీయడానికి. ద వాల్స్ ఆర్ హై. హై అంటే ఎత్తు. వాల్స్ ఎలా ఉన్నాయంట? చాలా ఎత్తుగా ఉన్నాయంట. అండ్ యువర్ లెగ్స్ మస్ట్ బి స్ట్రాంగ్. సో అంత ఎత్తైన వాల్స్ పైన పెయింటింగ్ వేయాలంటే లెగ్స్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే చాలా ఎక్కువసేపు నిలబడి వేయాల్సి వస్తుంది కదా, అందుకు. Sometimes my mother and her sisters sit by the fire in winter or in summer under shade trees and they make good things with beads. సో కొన్నిసార్లు తాండి వాళ్ళ మదరు, తాండి సిస్టర్స్ చలికాలంలో అయితే చలిమంట వేసుకొని కూర్చుంటారు. అదే సమ్మర్లో అయితే చెట్టు నీడన కూర్చొని ఏం తయారు చేస్తారంట?
బీడ్స్, పూసలతో మంచి మంచి ఆభరణాలు, బట్టలు తయారు చేస్తారంట. దే టెల్ స్టోరీస్ యాజ్ దే సార్ట్ అండ్ స్ట్రింగ్ అండ్ స్యూ. సో ఆ పూసల్ని దారాల వెంబడి ఎక్కించేటప్పుడు, ఆ దండలు తయారు చేసేటప్పుడు, లేదా బట్టలు కుట్టేటప్పుడు వాళ్ళు మంచి మంచి కథలు చెప్పుకునే వాళ్ళంట. మై మదర్ లెట్ మీ వాచ్ హర్ అండ్ వెరీ సూన్ ఐ షెల్ బి మేకింగ్ ద అమపోథో అండ్ ఎ ఘాబీ and they will be so good, and when I dance the stars will dance with me. సో వాళ్ళమ్మ తాండి వాళ్ళమ్మ కుట్టేటప్పుడు తాండీని చూడనిస్తుందంట, కీన్గా అబ్జర్వ్ చేయనిస్తుందంట. సో చాలా త్వరగా తాండీ కూడా ఆమపోతోని చేయడం నేర్చుకుంది. ఆమపోతో ఎ బీడెడ్ ఆప్రాన్. సో ఒక ఆప్రాన్ అంటే వేసుకునే డ్రెస్, దానిపైన బీడ్స్ ఉంటాయి అంటే పూసలు ఉంటాయి. అండ్ ద ఘాబీ ద ఫ్రింగ్డ్ లయన్ ఫ్లాప్. సో కొన్ని చీరలకి చూసినట్టయితే కుచ్చులు ఉంటాయి చూడండి, కొన్ని పట్టు చీరలకి కుచ్చులు కుట్టించుకుంటారు. ఫ్రింగ్డ్ అంటే హ్యావింగ్ ఎ డెకరేటివ్ బార్డర్ ఆఫ్ హ్యావింగ్ థ్రెడ్స్ ఫర్ క్లాతింగ్. సో పట్టు చీరలకి కుచ్చుల్లాగా ఉంటాయి కదా, అవన్నమాట. అలాంటివన్నీ కుట్టడం తాండి వాళ్ళమ్మ తాండీకి నేర్పించింది. And they will be so good that when I dance the stars will dance with me. సో అవి ఎంత చక్కగా ఉంటాయంటే కుట్టేసిన తర్వాత అవి వేసుకొని, ఆ బట్టలు వేసుకొని నేను డాన్స్ చేస్తూ ఉంటే నాతో పాటు స్టార్స్ కూడా డాన్స్ చేస్తాయి అంటోంది. అంటే అంత అద్భుతంగా, అంత బ్యూటిఫుల్గా ఆ బట్టలు ఉంటాయి, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అని చెప్తోంది తాండి. నెక్స్ట్ ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వేర్ డూ యూ సీ ద సచ్ పిక్చర్స్? లిస్ట్ అవుట్ ద యాక్టివిటీస్ డన్ బై ఎండబిలీ ఉమెన్. సో అలాంటి పిక్చర్స్ మనం ఎక్కడ చూస్తాము? ఈ గోడ పైన ఒక పిక్చర్ ఉంది చూడండి. ఇలాంటి పిక్చర్స్ మనకు ఎక్కడ కనిపిస్తూ ఉంటాయి? నెక్స్ట్ లిస్ట్ అవుట్ ద యాక్టివిటీస్ డన్ బై ఎండబిలీ ఉమెన్. ఎండబిలీ ఉమెన్ ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? సో వాల్స్కి పెయింట్ వేయడం, బీడెడ్ యాప్రాన్స్ కుట్టడం, సో వింటర్లో అయితే చలిమంట వేసుకుంటారు, సమ్మర్లో అయితే చెట్టు నీడన కూర్చొని బట్టలు అల్లడము, బట్టలకు బీడ్స్ అంటే పూసలు అల్లడము, ఇంకా వాల్స్కి పెయింట్స్ వేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మై ఫాదర్ బిల్ట్ అస్ స్మాల్ హౌసెస్ అండ్ మై మదర్ పెయింటెడ్ దెమ్. సో తాండి వాళ్ళ ఫాదర్ వాళ్లకు చిన్న చిన్న ఇల్లు కట్టిస్తే తాండి వాళ్ళ మదర్ ఏం చేస్తారంట? ఆ ఇళ్ళకి పెయింట్ వేస్తారంట. వీ ప్రిటెండ్ దట్ వీ కెన్ బికమ్ స్మాల్ అండ్ గో ఇన్సైడ్ అండ్ హ్యావ్ అవర్ మీల్. సో చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు మనం ప్రిటెండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మీరందరూ కూడా ఆడే ఉంటారు, మట్టితో చిన్న చిన్న పాత్రలు పెట్టుకొని వంట చేస్తున్నట్టు, వాటిని తింటున్నట్టు ఆమ్ అని గుర్తుందా? సో అలా ప్రిటెండ్ చేస్తారంట తాండి వాళ్ళు కూడా. ఆ ఇళ్లలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు మీల్స్ అంటే భోజనం చేసినట్టు ప్రిటెండ్ అంటే నటించడం, ఒక ఆటలాగా. In my village, the children play with penny whistles and bicycles. Penny whistles means flute-like wind instrument. ఫ్లూట్ లాగా ఉండేవన్నమాట, వాటితో ఆడుకుంటారు. ఆ విలేజ్లో ఉండే చిల్డ్రన్ పెన్నీ విజిల్స్ అంటే ఫ్లూట్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్. ఫ్లూట్ తెలుసు కదా మీకు? సో ఫ్లూట్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఆడుకుంటారు. ఇంకా బైసికల్స్, సైకిల్ తొక్కడము, ఇలాంటివన్నీ. సమ్ ఆర్ సో షై that they try to lose themselves in their mother's blankets. సో కొంతమంది పిల్లలు చాలా సిగ్గుపడుతూ ఉంటారు, బయటికి రారు, ఎవరితో కలవరు. వాళ్ళ అమ్మతో పాటు తల్లి కొంగుచాటున దాక్కునే పిల్లలు అన్నమాట. అంటే సిగ్గుపడుతూ ఎవరితో కలవకుండా, ఇంకా తల్లిచాటు బిడ్డ అని చెప్తారు కదా, అలా అన్నమాట. అండ్ సమ్ జస్ట్ సిట్ బ్యాక్ డీప్ ఇన్సైడ్ దెమ్సెల్వ్స్ అండ్ లుక్ అవుట్ అట్ ద వరల్డ్. సో కొంతమంది పిల్లలు జస్ట్ అలా కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ వరల్డ్ తమలో తాము ఆలోచించుకుంటూ సైలెంట్గా ఉంటారు, ఏంటి వరల్డ్ అన్నట్టు.
When my friends and I go to school, we wear the uniforms father bought in the town. But when we come home, we start jumping and laughing because we can take off those dry, dull clothes and put on our beads again and look very good. So, when my friends and I go to school, నేను మా ఫ్రెండ్స్తో పాటు స్కూల్కి వెళ్ళేటప్పుడు తాండీ వాళ్ళ ఫాదర్ టౌన్ నుంచి కొనిచ్చిన యూనిఫామ్ వేసుకుంటుందంట. బట్ వెన్ వీ కమ్ హోమ్, కానీ మేము ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత we start jumping and laughing because we can take off those dry, dull clothes. సో యూనిఫామ్ ఎలా ఉంటుంది, డల్గా డ్రైగా ఉండే ఆ యూనిఫామ్ని తీసేసి వాళ్ళ అమ్మ కుట్టించిన బీడెడ్ యాప్రాన్స్, మంచి మంచి పూసలు ఉండే బట్టలు వేసుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఎగురుతూ నవ్వుతూ ఆడుకుంటూ ఉంటారంట, చాలా సంతోషంగా. సో ఆ బీడెడ్ యాప్రాన్స్, పూసలతో కుట్టిన బట్టలు అనేవి చాలా అందంగా ఉంటాయి. అవి వేసుకున్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, ఎగురుతాము, ఆడుకుంటాము, నవ్వుకుంటాము, చాలా చాలా హ్యాపీగా ఉంటాము అని చెప్తోంది తాండీ. నెక్స్ట్, sometimes I go to the city with my mother and sisters and aunts in a wagon pulled by 4 mules. సో దీనికంటే ముందు 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, హౌ డు యూ డ్రెస్ అప్ ఆన్ యువర్ బర్త్డే? మీ బర్త్డే రోజు మీరు ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు, ఎలా రెడీ అవుతారు, ఎలాంటి డ్రెస్ వేసుకోవడం మీకు ఇష్టం? వాట్ డూ యూ లైక్ టు వేర్ ఆన్ స్పెషల్ అకేషన్స్? సో స్పెషల్ అకేషన్స్ అంటే మీ ఇంట్లో ఫెస్టివల్స్ కానివ్వండి, మీ బర్త్డేస్, సో మంచి స్పెషల్ అకేషన్స్లో ఎలాంటి బట్టలు వేసుకోవడానికి మీరు ఇష్టపడతారు? ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. Sometimes I go to the city with my mother and sisters and aunts in a wagon pulled by 4 mules. కొన్నిసార్లు తాండీ వాళ్ళ మదర్తోనూ, సిస్టర్స్తోనూ, ఆంట్స్తోనూ కలిసి సిటీకి వెళ్తుందంట. ఎలాంటి వెహికల్లో వెళ్తారు వాళ్ళు? ఎ వ్యాగన్ పుల్డ్ బై 4 mules. సో 4 కంచర గాడిదలు తీసుకెళ్లే వ్యాగన్. ఇప్పుడు ఎద్దుల బండి అంటారు కదా, అలాంటిదే ఇక్కడ. ఎద్దులు కాకుండా మ్యూల్స్ అంటే కంచర గాడిదలు ముందర ఉంటాయి. అలాంటి ఒక వ్యాగన్లో వాళ్ళు సిటీకి వెళ్తారంట. ద విమెన్ వేర్ దేర్ బెస్ట్ బ్లాంకెట్స్ అండ్ బెస్ట్ నెక్ రింగ్స్ అండ్ వెరీ గుడ్ లెగ్ రింగ్స్ ఆఫ్ కోర్స్. సో తాండీ వాళ్ళ మదర్, సిస్టర్స్, ఆంట్స్ వీళ్ళందరూ కూడా మంచి మంచి బ్లాంకెట్స్ తీసుకొని వాళ్లకు బెస్ట్ నెక్ రింగ్స్ అంటే మెడ చుట్టూ వేసుకునే కడియాల్ లాంటివి, అండ్ లెగ్ రింగ్స్ కాళ్ళకు కూడా కడియాల్ లాంటివి మంచివి వేసుకొని ఉంటారు అఫ్ కోర్స్. సో ఇలా బాగా మంచిగా రెడీ అయి వెళ్తారంట. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు సీ ద సిటీ పీపుల్ స్టేర్ అట్ మై మదర్ అండ్ రిలేటివ్స్ బికాస్ ద సిటీ ఫోక్ హ్యావ్ నథింగ్ సో గుడ్ యాజ్ ద ఎండబీలీ ఉమెన్. సో సిటీ పీపుల్ మా మదర్ వైపు, రిలేటివ్స్ వైపు, వాళ్ళ వేసుకున్న బట్టల వైపు, వాళ్ళు వేసుకున్న నెక్ రింగ్స్, లెగ్ రింగ్స్ వైపు వాళ్ళు చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్తుంది తాండీ. ఎందుకంటే సిటీ పీపుల్ అవేమి వేసుకోరు. ఎండబీలీ విమెన్ ఏమేమైతే నెక్ రింగ్స్, లెగ్ రింగ్స్, మెడకు కడియాలు, కాళ్లకు కడియాలు, ఇంకా పూసలుండే బట్టలు అవన్నీ వేసుకుంటారు కదా, వాటన్నిటి వైపు సిటీ పీపుల్ చాలా వింతగా చూస్తూ ఉంటారంట. అలా వాళ్ళు వింతగా చూస్తూ ఉంటే తాండీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సిటీ పీపుల్ అవేం వేసుకోరు, అలాంటివేమీ వేసుకోరు. ఎండబీలీ ఉమెన్ వేసుకున్నంత మంచిగా వాళ్ళు ఎటువంటి బీడెడ్ యాప్రాన్స్ కానివ్వండి అలాంటివేమీ వేసుకోరు, వాళ్ళు నార్మల్గా ఉంటారు అని చెప్తోంది తాండీ. All their houses are in one sad color and the women I see have no beads at all. చూడండి, సిటీ పీపుల్ హౌసెస్ ఎలా ఉంటాయంట? సాడ్ కలర్, డల్ కలర్లో ఉంటాయి. ఇంకా వాళ్ళు ఎటువంటి బీడ్స్ కూడా వేసుకోరు, పూసలు ఉండే బట్టలు, పూసలు వాళ్ళు ధరించరు. I feel sorry for them and I give them a good smile.
వాళ్ళని చూసి అయ్యో పాపం వీళ్ళకి మాకున్నంత బ్రైట్ హౌసెస్, పెయింటెడ్ హౌస్ వీళ్ళకి లేదు అని పాపం అనిపిస్తుందంట తాండీకి. ఇంకా ఏం చెప్తోంది, వాళ్ళని చూసి ఒక మంచి స్మైల్ ఇస్తుందంట తాండీ. ఐ మస్ట్ హెల్ప్ బికాస్ దే లాఫ్. ఎందుకు వాళ్ళని చూసి నవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఈమెను చూసి తాండీ మదర్, సిస్టర్స్, ఆంట్స్ వీళ్ళందరూ వేసుకున్న బట్టల్ని చూసి వాళ్ళు చిరునవ్వులు చిందిస్తారంట. వాళ్లకు స్మైల్ బ్యాక్ చేయాలి కదా, అది. ఐ వండర్ ఇఫ్ లిటిల్ బ్రదర్స్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ యాజ్ మిస్చీవియస్ యాజ్ మై లిటిల్ బ్రదర్. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అందరి తమ్ముళ్ళు ఇలానే ఉంటారా? మా తమ్ముడు ఎంత అల్లరి చేస్తాడంటే అందరి తమ్ముళ్ళు ఇలానే ఉంటారా నాకు అని అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అంటుంది తాండీ. He wears a sun cap because he is supposed to tend the sheep. But he is so mischievous that times I would like to give him away to someone far, far away to a good person. చూడండి, వాళ్ళ తమ్ముడు మేకలు గొర్రెలు మేపుకుంటూ ఒక సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సన్ క్యాప్ పెట్టుకుంటాడంట. కానీ అతను ఆ టైంలో మేకల్ని గొర్రెల్ని మేపేటప్పుడు చాలా అల్లరి చేస్తాడు. నాకేమనిపిస్తుందంటే మా తమ్ముడిని ఎవరికైనా ఇచ్చేద్దామా, ఎవరికైనా దూరంగా ఉండే ఒక మంచి మనిషికి మా తమ్ముడిని ఇచ్చేస్తామా అనిపిస్తుంది అంటోంది తాండీ. హీ ట్రైస్ టు గెట్ ఇన్ టు ఎవ్రీబడీస్ బిజినెస్. అందరి పనుల్లోకి తలదూరుస్తాడు తాండీ తమ్ముడు. అండ్ ఈవెన్ వాంట్స్ టు మేక్ ఎ చికెన్ హిజ్ బెస్ట్ ఫ్రెండ్. సో తాండీ బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా చికెన్, దాన్ని తన బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోవాలని తపన పడతాడంట తాండీ బ్రదర్. హీ విల్ నెవర్ సక్సీడ్ మెయిన్లీ బికాజ్ యూ హ్యావ్ టు నో హౌ టు స్పీక్ టు యానిమల్స్. కానీ చికెన్ని బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవడానికి వాళ్ళ తమ్ముడు సక్సీడ్ అవ్వలేదు, విజయం సాధించలేదు. చికెన్ని బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోలేకపోయినాడు. ఎందుకంటే మనం ఒక యానిమల్ని మన బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోవాలంటే మనకు వాటి లాంగ్వేజ్ అర్థం అవ్వాలి, మనం చెప్పేది వాటికి అర్థం అవ్వాలి, అవి చెప్పేది మనకు అర్థం కావాలి. మై బ్రదర్ కాంట్ హెల్ప్ షౌటింగ్ అండ్ అఫ్ కోర్స్ ద చికెన్ రన్స్ అవే. మా తమ్ముడు అరవడం తప్ప వాడికి దాన్ని ప్రేమగా దాంతో మాట్లాడడము, కమ్యూనికేట్ చేయడము మా తమ్ముడికి తెలీదు. సో వీడు అరిచినప్పుడు ఆ కోడి చికెన్ ఏం చేస్తుందంట, రన్స్ అవే, పారిపోతుందంట భయపడి. నౌ అబౌట్ మై వెరీ ఫ్రెండ్ ద చికెన్, షీ రన్స్ ఫ్రమ్ మీ ఓన్లీ వెన్ షీ ఈజ్ ఆన్ హర్ ఓన్ ఎరాండ్స్, బట్ వెన్ షీ ఈజ్ ఫ్రీ ఐ టేక్ హర్ ఇన్ మై ఆర్మ్స్ అండ్ విస్పర్ సంథింగ్ ఇన్ హర్ లాంగ్వేజ్. I can't tell you because you are not a chicken. సో ఇప్పుడు తాండీ తన బెస్ట్ ఫ్రెండ్ చికెన్ గురించి చెప్తోంది. నౌ అబౌట్ మై వెరీ ఫ్రెండ్ ద చికెన్, షీ రన్స్ ఫ్రమ్ మీ ఓన్లీ వెన్ షీ ఈజ్ ఆన్ హర్ ఓన్ ఎరాండ్స్. సో ఎప్పుడు కూడా కోళ్ళు ఒక చోట కూర్చోవు కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఆహారం వెతుక్కోవడానికి. బట్ వెన్ షీ ఈజ్ ఫ్రీ, కానీ ఆ చికెన్ ఫ్రీగా ఉన్నప్పుడు ఐ టేక్ హర్ ఇన్ మై ఆర్మ్స్. తాండీ ఏం చేస్తుందంట, ఆ చికెన్ని తన చేతుల్లోకి తీసుకుంటుందంట. అండ్ విస్పర్ సంథింగ్ ఇన్ హర్ లాంగ్వేజ్. సో దాని చెవిలో ఏదో గుసగుసలాడుతుందంట, దాని భాషలో ఏదో చెప్తుందంట, కొక్కొక్క కొరకో అని. ఐ కాంట్ టెల్ యూ బికాజ్ యు ఆర్ నాట్ ఎ చికెన్. సో నేను దాని లాంగ్వేజ్లో ఏం చెప్తానో నేను మీకు చెప్పలేను, ఎందుకంటే మీరు చికెన్ కాదు కదా. యూ కాంట్ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోలేరు. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ టెల్లింగ్ యూ అబౌట్ మై విలేజ్, మై మదర్ అండ్ మై స్క్వీమీ బ్రదర్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను నా విలేజ్ గురించి, నా మదర్ గురించి, ఇంకా నా స్క్వీమీ బ్రదర్, మిస్చీవియస్ బ్రదర్ గురించి. ద బీడ్స్ అండ్ ద పెయింటెడ్ హౌస్. సో మా మదర్ సిస్టర్స్ యాంట్స్ ఎలాంటి బీడెడ్ యాప్రాన్స్ తయారు చేస్తారు అనే దాని గురించి కూడా మీకు చెప్పడం నేను చాలా ఎంజాయ్ చేశాను అంటోంది. ఇంకా అండ్ ద పెయింటెడ్ హౌస్, మేము హౌసెస్కి ఎలా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తాము. అండ్ మై గుడ్ ఫ్రెండ్ ద చికెన్, నా బెస్ట్ ఫ్రెండ్, నా మంచి ఫ్రెండ్ చికెన్, కోడి గురించి చెప్పడం నాకు చాలా నచ్చింది, నేను చాలా ఎంజాయ్ చేశాను అంటోంది తాండీ. యూ మే కాల్ మీ ఫ్రెండ్ and I would like to call you friend,
మీరు నన్ను ఫ్రెండ్ అని పిలవండి, నేను కూడా మిమ్మల్ని ఫ్రెండ్ అని పిలవడానికి ఇష్టపడుతున్నాను. ఇఫ్ వీ ఎవర్ మీట్ ఐ విల్ లెట్ యూ హోల్డ్ మై చికెన్. మనం ఎప్పుడైనా కలిసినట్లయితే నేను మా చికెన్ని, మా కోడిని పట్టుకొనిస్తాను. షీ విల్ కీప్ యువర్ సీక్రెట్స్ సేఫ్, యు నో వై, అఫ్ కోర్స్. ఖచ్చితంగా తనకు మీరేమైనా సీక్రెట్స్ చెప్తే నా చికెన్, నా కోడి వాటిని సేఫ్గా ఉంచుతుంది, ఆ సీక్రెట్స్ని. యు నో వై, ఎందుకో మీకు తెలుసు కదా, అఫ్ కోర్స్ అని నొక్కి ఒక్కాణిస్తోంది. ఎందుకంటే దాని లాంగ్వేజ్ ఇంకొక చికెన్కి తప్ప ఇంకెవరికి అర్థం కాదు కదా, అది సంగతి. ఓకే, డిస్క్రైబ్ యువర్ విలేజ్ అండ్ సే అబౌట్ ద పీపుల్ లివింగ్ దేర్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో మీరు ఉంటున్న విలేజ్ని డిస్క్రైబ్ చేయండి, ఇంకా మీ విలేజ్లో ఉన్న పీపుల్ వాళ్ళ గురించి చెప్పండి. సో మీ సొంత మాటల్లో మీ విలేజ్ గురించి, మీ విలేజ్లో ఉండే పీపుల్ గురించి రాయాలి, చెప్పాలి. డిస్క్రైబ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ని డిస్క్రైబ్ చేయండి. వాట్ క్యారెక్టరిస్టిక్స్ మేక్ ఎ గుడ్ ఫ్రెండ్, ఒక మంచి ఫ్రెండ్కి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఒక మంచి ఫ్రెండ్కి, ఒక బెస్ట్ ఫ్రెండ్కి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పండి అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, స్టూడెంట్స్? సో చూడండి ఇక్కడ ఎండబీలి ఈ వర్డ్ని ఇలా పలకాలి, ఎండబీలి. A tribe from Zimbabwe and northeastern South Africa, and they speak the Bantu language, one of the official languages of South Africa. So నార్త్ ఈస్టర్న్ సౌత్ ఆఫ్రికాలోను జింబాబ్వేలోను ఉండే ఒక తెగ, ట్రైబ్, ఆ తెగకు సంబంధించిన వాళ్ళని ఎండబీలి అనే తెగకు సంబంధించిన ప్రజలు, దే స్పీక్ ద బంటు లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ బంటు లాంగ్వేజ్, వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సో ఆ బంటు లాంగ్వేజ్ అనేది సౌత్ ఆఫ్రికా అఫీషియల్ లాంగ్వేజెస్లో ఒకటి. ఓకే, సో అబౌట్ ద ఆథర్ మాయా యాంగ్లూ. మాయా యాంగ్లూ born Margaret Annie Johnson, April 4th, 1928 to May 28, 2014, was an American poet, memorialist and civil rights activist. She published 7 autobiographies, 3 books of essays, several books of poetry, and is credited with a list of plays, movies and television shows spanning over 50 years. She received dozens of awards and more than 50 honorary degrees. The first one, I Know Why the Caged Bird Sings, 1969, tells of her life up to the age of 17 and brought her international recognition and acclaim. Her famous poems are And Still I Rise, 1978, Mother, A Cradle to Hold Me, 2006. సో స్టూడెంట్స్ ఒకసారి గ్లాసరీ చూడండి. స్నాచ్, టేక్ క్విక్లీ సంథింగ్ ఇన్ ఎ రూడ్ ఆర్ అబ్రప్ట్ వే. సో ఇక్కడ లెసన్లో కోడి ఈకని ఉన్నట్టుండి గట్టిగా లాగడం, పీకడం. హోప్, ఎ ఫీలింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఎ పర్టికులర్ థింగ్ టు హ్యాపెన్. సో ఏదైనా జరగాలి అని కోరుకోవడం, ఎక్స్పెక్ట్ చేయడం, ఆశ పెట్టుకోవడం. హోప్ మీన్స్ ఆశ. ఫెదర్, సాఫ్ట్, లైట్ అండ్ హెయిరీ థింగ్ దట్ కవర్స్ ఎ బర్డ్స్ బాడీ. సో ఒక పక్షి శరీరాన్ని కప్పి ఉంచే ఫెదర్స్, రెక్కలు. ప్యాటర్న్, ఎ పర్టికులర్ వే ఇన్ విచ్ సంథింగ్ ఈజ్ డన్, ఈజ్ ఆర్గనైజ్డ్ ఆర్ హ్యాపెన్స్. సో ప్యాటర్న్ అనేది ఒక పర్టికులర్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు. ఫ్రింగ్డ్, హ్యావింగ్ ఎ డెకరేటివ్ బార్డర్ ఆఫ్ హ్యాంగింగ్ థ్రెడ్స్ ఫర్ క్లాతింగ్. సో చీరలకు కుచ్చులు ఉంటాయి కదా, వాటిని ఫ్రింగ్డ్ అంటారు. ప్రిటెండ్, టు గివ్ ఎ ఫాల్స్ అపియరెన్స్ ఆఫ్ బీయింగ్, పొసెసింగ్, ఎ పర్ఫార్మింగ్ పోజ్. సో ప్రిటెండ్ అంటే నటించడం, యాక్షన్ చేయడం అని చెప్పొచ్చు. పెన్నీ విజిల్స్, ఫ్లూట్ లైక్ విండ్ ఇన్స్ట్రుమెంట్. సిటీ ఫోక్, సిటీ పీపుల్.
మిస్చీవియస్, causing or showing a fondness for causing trouble in a playful way, naughty way. అల్లరి చేయడం. మిస్చీవియస్ అంటే అల్లరితనం. టెండ్, కేర్ ఫర్ ఆర్ లుక్ ఆఫ్టర్, సంరక్షించడం. ఎరాండ్, a short journey either to take a message or to take or collect something. సో ఇక్కడ ఈ లెసన్లో చికెన్ అంటే కోడి ఎరాండ్స్ ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం కోసం తిరుగుతూ ఉంటుంది కదా అది. స్క్వేమింగ్, టు ట్విస్ట్ అబౌట్ ఇన్ ఎ రిగ్లింగ్ స్నేక్ లైక్ మోషన్. స్క్విరిల్ అంటే ఉడత. సో ఉడతలాగా అటు ఇటు జంప్ చేస్తూ ఉండడం, తిరుగుతూ ఉండడం అని చెప్పొచ్చు. స్నేక్ లైక్ మోషన్ అంటే పాములాగా తిరుగుతూ ఉండడం. సో ఇదమ్మా మన లెసను. సో పెయింటెడ్ హౌస్ అండ్ ఫ్రెండ్లీ చికెన్. చికెన్ అంటే ఇక్కడ మీరు సండే చేసుకునే చికెన్ కాదు, కోడిని చికెన్ అంటున్నారు ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో వొకాబులరీ, యాక్టివిటీస్, గ్రామర్ నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.